శ్వాస గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం. సాధారణంగా మనిషి రోజుకు దాదాపు 20,000 సార్లు శ్వాస తీసుకుంటాడు. మన ఊపిరితిత్తులు శ్వాస సహాయంతో 24 గంటల వ్యవధిలో 8,000 లీటర్ల గాలిని మరి 17 లీటర్ల రక్తాన్ని ప్రసరణ చేస్తాయి. మనం మేలుకుని విశ్రాంతిగా ఉన్నప్పుడు నిమిషానికి సగటున 12 నుంచి 14 సార్లు శ్వాసిస్తే, నిద్రలో ఉన్నప్పుడు నిమిషానికి సగటున 6 నుంచి 8 సార్లు శ్వాసిస్తాం. మనం చేస్తున్న పనికి, మన అనుభూతికి అనుగుణంగా మన శ్వాస పరిమాణం అనూహ్యంగా మారిపోతూ ఉంటుంది. మనం శారీరక వ్యర్థాలను 3% మల విసర్జన ద్వారా, 7% మూత్ర విసర్జన ద్వారా, 20% చర్మం ద్వారా చెమట రూపంలో విసర్జిస్తే, 70% శ్వాస ద్వారా ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉంటాము. శ్వాస అన్నది మన శక్తి క్షేత్రాలను విస్తరింపజేసి మనల్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతుంది. శ్వాస మీద ఏకాగ్రత అన్నది మన మస్తిష్క తరంగాలను ప్రభావితం చేసి కుడి ఎడమ మస్తిష్కాలను ఒకటి చేస్తుంది. శరీరం, మనస్సు, భావోద్వేగాలు మరి ఆత్మలను అనుసంధానించే ఈ శ్వాస చేతన మానసానికి మరి సుప్త చేతన మానసానికి మధ్య వారధిగా పనిచేస్తుంది. మన చేతన మానసం అనేది పంచేంద్రియ జ్ఞానంతో పనిచేస్తే, విశాలమైన అవిదితమైన సుప్త చేతన మానసం అతీంద్రియ జ్ఞానంతో పనిచేస్తూ మన గతానికి సంబంధించిన జ్ఞాపకాలను మరి ముద్రలను తనలో దాచి ఉంచుతుంది. చేతన మనస్సును శూన్యం చేస్తుంది. సుప్త చేతనాత్మకత మనస్సును చేరుకునే మార్గమే శ్వాస మీద ధ్యానం.